ఓం నమో వెంకటేశాయ. మనము తిరుమల తిరుపతి దివ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను, ఆయన యొక్క వైభవాన్ని విభవాన్ని, వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశేషాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా మనము భక్తులు డోలీల్లో నుండి మెట్ల మార్గంలో నడుచుకొని వచ్చే భక్తులకు, డోలీలో వచ్చే భక్తులకు ప్రభుత్వం వారు బస్సులు బస్సు మార్గము రోడ్లు వేసి, 2 ఘాట్ రోడ్లు వేసి బస్సులో ప్రయాణికులను సురక్షితంగా రప్పించుకుంటున్నాడు ఏడుకొండలవాడు అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు భక్తులు పైకి వచ్చిన వారికి అందరికీ మనము సౌకర్యాలు ఏర్పాటు చేయాలి కదా. అది కూడా ఏడుకొండలవాడు సిద్ధం చేసుకున్నాడు. సకలము ఉచితమే అనే విషయాన్ని తెలుసుకుందాం. సంపన్నులతో వేలు లక్షలు ఖర్చు పెట్టించే తిరుమల వెంకన్న పేదలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా తన దర్శనం చేసుకునే అవకాశం కల్పించాడు. తిరుపతికి చేరుకున్న భక్తులు చేతిలో పైసా లేకపోయినా సలక్షణంగా తిరుమలకు చేరుకొని స్వామి దర్శనం చేసుకోవచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు టీటీడీ చేసింది. అది ఎలాగంటే, నేను కూడా కేవలం ₹1 మాత్రమే కొంగులో కట్టుకొని తిరుమలకు నడకయాత్రలో పోయి వచ్చిన సందర్భం ఉన్నది కొన్నేళ్ల క్రితం. తిరుపతి రైల్వే స్టేషన్లో బస్టాండ్లో దిగిన భక్తులు కాలినడక దారులైన అలిపిరి శ్రీవారి మెట్టు ప్రాంతాలకు చేరుకోవడానికి ధర్మరథాల పేరుతో ఉచిత బస్సులు సిద్ధంగా ఉంటాయి. వేకువజాము 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. నడక మార్గాల్లో భక్తులు లగేజీని మోసుకెళ్లే అవసరం లేకుండా అక్కడి కౌంటర్లలో డిపాజిట్ చేస్తే చాలు, తిరుమలకు ఉచితంగా చేరుస్తారు. ఇక తిరుమలకు చేరుకున్న తరువాత ఎక్కడికి చేరుకోవాలన్నా ఉచిత బస్సులు ఉంటాయి. 12 ఎలక్ట్రిక్ బస్సులు 24 గంటలు తిరుమలలోని అనేక ప్రాంతాలకు భక్తులను చేరవేస్తూ ఉంటాయి. గుడి నుండి మనం బస చేసిన నివాసానికి, మళ్ళీ బస్ స్టాప్కి ఇలాగా ఆ ఉచిత బస్సులు తిరుగుతూ ఉంటాయి. వయోవృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు ఆలయం వద్దకు వెళ్లేందుకు, తిరిగి బస్టాండ్ వద్దకు చేరేందుకు 8 బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది నడవలేరు, గుడి దగ్గర కూడా నడవలేని పరిస్థితి ఉన్నారు. అటువంటి వాళ్లకు బస్టాండ్ నుండి గుడి దాకా తీసుకురావడానికి ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు ఉన్నాయి. ఇక తిరుమలలో ఉచిత వసతి కోసం లాకర్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులతో కూడిన 5 యాత్రికుల వసతి సముదాయాలున్నాయి. 40,000 మంది భక్తులకు ఇవి వసతిని కల్పిస్తున్నాయి. భక్తులు తాత్కాలికంగా బస చేసేందుకు వివిధ ప్రాంతాలలో 3 భారీ రేకుల షెడ్లు అందుబాటులో ఉన్నాయి. వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనంలోని 4 హాళ్లలో ద్వారా ఒకేసారి 4,000 మంది భక్తులు భోజనం చేసి ఒక ట్రిప్కి. రామ్ బగీచా బీజీఓ ఆఫీసు ఎదురుగా కళ్యాణ క్షేత్రము, ఏఎన్సి ప్రాంతాల్లో కూడా సాంబారు, అన్నము, ఉప్మా, పొంగలి వంటి ప్రసాదాలను నిత్యం ఉచితంగా భక్తులకు పంపిణీ చేస్తుంటారు. తిరుమల గిరుల్లో యాత్రికుల వసతి సముదాయం 4.2 10,000 మందికి రోజు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. యాత్రికుల వసతి సముదాయమైన 4వ సత్రము, 2వ సత్రంలో 10,000 మందికి రోజు అన్నప్రసాదాలు అందిస్తారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో ఉండే భక్తులకు, కంపార్ట్మెంట్లోని భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు ఉచితంగా ఇస్తారు. తిరుపతిలోని స్విమ్స్, రూయ ఆయుర్వేదిక ఆసుపత్రులకు వచ్చే రోగులకు కూడా అన్నప్రసాదాలు ఉచితంగా అందిస్తూ ఉంటారు. ప్రతిరోజు తిరుమలేశుని 70,000 నుంచి 80,000 మంది దర్శించుకుంటారు. వారాంతాలు, విశేష పర్వదినాలు, ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య లక్షల వరకు చేరుతుంది. వీరిలో 70% మంది ఉచిత దర్శన భక్తులే గమనించదగ్గ విషయం. తిరుపతికి చేరుకునే భక్తులకు శ్రీనివాసం, విష్ణు నివాసము, అలిపిరి, భూదేవి కాంప్లెక్స్లో స్లాటెడ్ సర్వదర్శనము, ఎస్ఎన్ఎస్టీ కోడ్ టోకన్లను దాదాపు 15,000 నుంచి 20,000 మందికి రోజు జారీ చేస్తారు. ఇవి పూర్తిగా ఉచితం. ఎలాంటి టికెట్లు, టోకన్లు లేని దాదాపు 30,000 మంది స్వామి తిరుమలకు చేరుకొని, ఎలాంటి టికెట్లు, టోకన్లు లేని దాదాపు 30,000 మంది నేరుగా తిరుమల చేరుకొని స్వామిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వచ్చే
3000 మందికి దివ్య దర్శన టోకన్లు కూడా ఉచితమే. ప్రతిరోజు 1000 మంది దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా ఉచిత దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఏడాదిలో చంటి బిడ్డలున్న 1000 మంది తల్లిదండ్రులు కూడా సుపదం నుంచి స్వామిని ఉచితంగా దర్శించుకోవచ్చు. స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా లభిస్తుంది. దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చే వారికి ప్రసాదాలు కప్పుల్లో ఉచితంగా అందజేస్తారు. తలనీలాలు సమర్పించేందుకు రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు. సెల్ ఫోన్లు, లగేజీ, ఎలక్ట్రిక్ వస్తువులను ఉచితంగా భద్రపరచుకోవచ్చు. తిరుమలలో భక్తులు ఎవరైనా అనారోగ్యానికి గురి అయితే అశ్విని ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. దర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 కంపార్ట్మెంట్ల భక్తులకు అందుబాటులో నిరంతరం 2 డిస్పెన్సరీలు ఉంటాయి. అలిపిరి కాలినడక మార్గంలో గాలిగోపురము, భాష్యకారుల సన్నిధి ప్రాంతంలో ఈసీజీ, రిలేటర్ వంటి పరికరాలు, స్ట్రెచ్చర్లు ఉన్న డిస్పెన్సర్లు అందుబాటులో ఉంటాయి. 5 టీటీడీ అంబులెన్స్తో పాటు మరో 5 108 అంబులెన్సులు, తిరుమల 108 అంబులెన్సులు తిరుమల అలిపిరి ఘాట్ రోడ్లో నిరంతరం అందుబాటులో ఉంటాయి. తిరుమల దర్శనానికి వచ్చి ఎవరైనా ఓం నమో వెంకటేశాయ అయితే మృతదేహాలను స్వంత ప్రాంతాలకు ఉచితంగా చేరవేస్తారు. ఇందుకోసం 5 మార్చురీ వ్యాన్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి తన యొక్క కరుణ కటాక్షంతో పేదలకు ఉచితంగా అందిస్తున్న కైంకర్య సేవలు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.